సో, రిచ్ కాదండి. వెల్తీగా ఎలా చేంజ్ అవ్వాలన్న విషయాల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. వెల్కమ్ వన్స్ అగైన్ అండి. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో నెగెటివ్ ఎందుకు అన్న విషయం గురించి పార్ట్ 2 వీడియోకి మీకు స్వాగతం. మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదండీ! అసలు ఆ వీడియోలు క్రియేట్ చేసే వాళ్ళు ఎందుకు అలా క్రియేట్ చేస్తున్నారు ఏంటి అని. సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళు నెగెటివ్ స్ప్రెడ్ చేయడంలో అసలైన ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా వాళ్ళకి తెలిసినంత వరకే కరెక్ట్ అని, నిజమని అనుకుంటారు. అంటే ఎవరైనా ఏదైనా చెప్తున్నా గూడా వినిపించుకోరు. మార్పుకి సిద్ధపడరు. అలాగే ఎవరిని నమ్మరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టికల్‌గా మాట్లాడదాం. రీసెంట్‌గా ఊబర్, ఓలా వీటి మీద చాలామంది క్యాబ్ డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్స్ గొడవలవ్వడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. సో, ఎందుకు గొడవలయింది? వాళ్ళ వల్ల వీళ్ళ బతుకు తెరువు పాడవుతుందన్న ఒక ఆలోచన. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము వాళ్ళు మార్పుకు సిద్ధపడలే. మారకుండా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేయాలనుకున్నది మాత్రమే వాళ్ళు చేయాలనుకుంటున్నారు. ఎందుకు చాలామంది మారి కొంతమంది మారలేకపోయారు? ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే నిజమని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి. ఇలాంటి పీపుల్స్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం గూడా వస్తుంది. సో, ఇప్పుడు చెప్పండి. ఆ టాక్సీ వాళ్ళు బాధపడుతున్నారని, లేకపోతే వాళ్ళకి అన్యాయం జరిగిందని మనం ఊబర్, ఓలా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోకుండా ఉందామంటారా? నో. ఇదొక పెద్ద రివల్యూషన్. ఈ రివల్యూషన్‌లో మార్పుని అంగీకరించకపోతే, తప్పు అంగీకరించిన వ్యక్తిదే అవుతుంది గానీ, మార్పుది కాదు. ఇలా చెప్తుంటే మళ్ళీ మీకొక డౌటొస్తుంటది. మీరు అడగొచ్చు కూడా. జాబ్ మంచిది కాదా? ఎలా పడితే అలా ఎవరిని పడితే ఆళ్ళని ఎలా నమ్మాలి మేము? ఏంటి గ్యారంటీ అని గూడా మీరు అడగొచ్చు. నేనొకటి చెప్తున్నాను లెర్నర్స్ మీరొకటి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే మీరు ఎవరైనా కావచ్చు. మీరు జాబ్ హోల్డర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, రిటైర్మెంట్ పర్సన్ కావచ్చు, ఏ ఏరియాలోనైనా ఉండొచ్చు. ఈ భూమి మీద మీరు ఎక్కడున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఎడ్యుకేషన్‌ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు చాలామంది కొత్త పనుల్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు? ఎందుకు చాలామంది నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు? ఎందుకు చాలామంది ఫెయిల్ అవుతున్నారు అంటే, ఒకటే ఒక రీజన్ అండి. ఏ విషయాన్నైనా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకపోతే, అది ఖచ్చితంగా ఫెయిల్యూర్‌కే దారితీస్తుంది. సో, అందుకనే మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరంటున్నారు గ్యారంటీ ఏంటి? ఎలా అని మీరు అడుగుతున్నారు. అందుకని నేను చెప్పేదేమంటే, ఈ పని ఏది పాడు చేసుకోకుండా మీ పార్ట్ టైమ్‌ని మీ ఫ్యూచర్ కోసం మీరు ప్లానింగ్ చేసుకోవడమే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్‌కెళ్తున్నారు. మనీ ఎర్న్ చేస్తున్నారు. మీకొచ్చే మనీ దేని మీద డిపెండ్ అవుతుంది? మీ వర్క్ మీద, మీ టాలెంట్ మీద. అంటే మీ టాలెంట్‌తో సంబంధం లేకుండా మీరు మనీ ఎర్న్ చేస్తున్నారు. సెకండ్ వన్. సో, మీరు ఎర్న్ చేస్తున్నారు మనీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ప్యాకేజ్‌లో ఉన్నారు? అంటే నేను పలానా ప్యాకేజ్‌లో ఉన్నానని చెప్తారు. పర్ మంత్ 20,000, 30,000, 40,000. సో, నేననేదేమంటే ఎందుకు మనం ఆ బోర్డర్ వేసుకొని కూర్చున్నాము? అంటే నాకు 20,000నే ఎలిజిబుల్, నాకు 30,000నే ఎలిజిబుల్, నేను 50,000 ఎలిజిబుల్ అని మీరు ఒప్పుకున్నట్టే గదా! ఎందుకు అలాగా అలాంటి పరిస్థితుల్లో ఎందుకున్నారు మీరు? ఒకసారి క్వెషన్ చేయండి. థర్డ్ వన్ మీరు జాబ్ చేస్తున్నారు లేదా కొంతమంది బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు. సో, బిజినెస్ హోల్డర్స్ అయినా ఒకటి మీరెందుకు కష్టపడుతున్నారు అంటే మంత్లీ ఇన్‌కమ్ కోసం. ఎంత వర్క్ చేస్తున్నారు మీరు? 10 అవర్స్, 15 అవర్స్, 16 అవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. సో, మరి ఇంత వర్క్ చేసే మీరు మీకోసం మీరు ఎంత టైం పెడుతున్నారు? మీ ఫ్యూచర్ కోసం మీరు ఎంత టైం పెడుతున్నారు? అంటే ఇక్కడ మీరు చేస్తున్నదేంటంటే కష్టపడడం వల్లే బతకగలమనే ఒక నమ్మకాన్ని బతికిస్తున్నారు. కానీ అది కాదండి. 21వ శతాబ్దంలో ఏంటంటే, తెలివితేటలతో ఎదగాలన్న విషయాలు చాలా ప్రూవ్ అయ్యాయి. అంటే మన తెలివితేటలే మన ఎదుగుదల. సో, ఫైనల్‌గా మీరొకటే అర్థం చేసుకోండి. ఒపీనియన్స్ అనేవి ఎవరైనా చెప్తారు. ఫ్యాక్ట్ అనేది చాలా కొద్దిమందే చెప్తారు. అది ఎలా అంటే సక్సెస్ అయిన వాళ్ళే చెప్తారు.